నమస్తే ఫ్రెండ్స్, ఈ చెట్లన్నీ మేము 2020లో నాటాము. దాదాపుగా 200 చెట్లు నాటాము. 200 చెట్లలో ఒక 60 చెట్లు అయితే మంచి రిజల్ట్ ఇచ్చినాయి మనకు. చూడండి, పెద్ద పెద్ద మాండ్లైనాయి. రోడ్డు పక్కన నాటాము, తర్వాత గుళ్ళ దగ్గర నాటాము, మా ఊరు స్కూల్ దగ్గర కూడా నాటాము. గుళ్ళ దగ్గర ఉన్న చెట్లు అయితే చాలా అంటే చాలా పెద్దగా అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక 40 చెట్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ చెట్టు వచ్చేసి జామ చెట్టు, ఈ చెట్టు వచ్చి కాన చెట్టు, ఇది నేరేడు పళ్ళ చెట్టు ఫ్రెండ్స్, చాలా నీడనిస్తుంది. ఇది నేరేడు చెట్టు, తర్వాత వేప చెట్టు, ఇది దేవుడి పూల చెట్టు ఫ్రెండ్స్. ఓన్లీ 5 రెక్కల పూలు అంటారు, దేవుడికి మాత్రం యూజ్ చేస్తారు ఈ పూల చెట్టువి. చూడండి, ఇది వచ్చేసి సుంకేసుల చెట్టు అంటారు, చాలా పెద్ద మన అవుతుంది. చూడండి, పార్క్ లాగా ఉంది. గుడికి ఎవరైనా వచ్చినా కూడా కూర్చోటానికి కానీ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చూడండి ఇంత పెద్దగా అయినాయి చెట్లన్నీ కూడా. ఇటు చూపి హరి. మళ్ళీ ఈ సంవత్సరం మేము ఒక 1000 చెట్లను నాటబోతున్నాం. చూడండి ఎంత బాగున్నాయి చెట్లు, అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ చెట్లను చూస్తుంటే. ఎంత నీడని ఉన్నాయి అసలు, చాలా అంటే చాలా బాగున్నాయి చెట్లన్నీ కూడా. మీరు కూడా మీ గుళ్ళ దగ్గర కానీ, మీ ఊర్లలో గుళ్ళ దగ్గర కానీ, తర్వాత స్కూల్స్ దగ్గర కానీ, రోడ్డు పక్కన మ్యాక్సిమం ఉండవు ఫ్రెండ్స్. చాలా కష్టం రోడ్ల దగ్గర మనం బతికించడం అనేది. గవర్నమెంటే నాటిన చెట్లు కూడా సరిగా నిలబడడం లేదు. మీ ఊరు గుళ్ళ దగ్గర, మీ స్కూళ్ళ దగ్గర 100% రిజల్ట్ వస్తాయి చెట్లు కూడా. మీరు నాటండి, ఖచ్చితంగా పెరుగుతాయి. గుళ్ళ దగ్గర ఎవరు కొట్టయ్యరు, అలాగే పశువులు కానీ ఇలా మేకలు కానీ ఏవి రాబాటి చెట్లు తొందరగా పెరుగుతాయి. ఇక్కడైతే మేము దాదాపుగా మా ఊర్లో 200 చెట్లు నాటాము. 200 చెట్లలో అయితే ఒక 60 చెట్లు అయితే పెద్ద మాండ్లు అయిపోయినాయి. చాలా ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది. ఓన్లీ 4 ఇయర్స్లోనే దాదాపుగా ఒక 20 feet దాకా హైట్ ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్ద చెట్లు అయినాయి. థ్యాంక్ యూ.